హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంజలిని అవమానించి ఇంట్లో నుండి గెంటేస్తున్న గీత చెంప పగలగొట్టిన రాజారాం. అసలు ఏం జరగబోతుంది? నిజంగానే రాజారాం అంజలి కోసం గీతని కొడతాడా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, అంజలి తన తల్లి ఎక్కడున్నా తొందరగా కనిపించాలి అని అమ్మవారి దగ్గర దీపం వెలిగించి అమ్మవారిని వేడుకుంటుంది. అంజలి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గీత కూడా అటుగా వెళ్తూ ఉంటుంది. గీత అలా వెళ్తూ ఉంటే అంజలి అమ్మవారి దగ్గర వెలిగించిన దీపం గాలికి ఊగిసలాడుతూ ఉంటుంది. అది చూసిన గీతకి ఒక్కసారిగా పంతులు గారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అమ్మవారి ముందు దీపం వెలిగించి మన మనసులో ఉన్న కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని పంతులు గారు చెప్పిన మాటలు గీతకి గుర్తొస్తూ ఉంటాయి. ఇక ఒక్కసారిగా ఆ ద్వీపం కొండెక్కకూడదు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతులని అడ్డు పెడుతుంది. దాంతో ఇక ద్వీపం అయితే నిలకడగా వెలుగుతూ ఉంటుంది. అది చూసి గీత చాలా సంతోషపడుతూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. అమ్మ, నీ దగ్గర ఏదో బలమైన కోరిక కోరుకొనే ఈ ద్వీపం వెలిగించి ఉంటారు. తప్పకుండా తొందరలోనే వారి కోరికని నెరవేర్చు తల్లి అని గీత కూడా అమ్మవారికి మొక్కుకుంటుంది. గీత గుడిలో వేరొక దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటే అక్కడే అంజలి కూడా దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇంతలోనే గీత అంజలిని చూస్తుంది. అంజలిని చూసి గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది అంజలియే కదా అని కోపంగా చూస్తూ ఉంటుంది. అంజలి మాత్రం కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. గీత కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే గీత కూతురు మమ్మీ అని పిలుస్తూ ఉంటుంది. దాంతో ఇక గీత తన కూతురు వైపుకి చూసేసరికే ఏంటి అని అడగగానే, మమ్మీ ఇది నాకు రావట్లేదు అని అనగానే, సరిగ్గా కొట్టు బేబీ, కొబ్బరికాయ కొట్టలేవా అని అంటూ ఉంటుంది. తన కూతురుతో మాట్లాడి మళ్ళీ అంజలి వైపు చూసేసరికే అంజలి మాయమైపోతుంది. దాంతో గీత, అరే అంజలి, ఆ అంజలి ఇక్కడే కదా ఉండాలి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది అని గీత అయితే అంజలి కోసం గుడి మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. కానీ అంజలి ఎక్కడా కనిపించకపోయేసరికే, డామిట్, ఈ అంజలి కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది. ఇప్పుడు నా చేతికి దొరికితే ఇప్పుడే తీసుకెళ్ళి మీడియా ముందు నిలబెట్టేదాన్ని చా అని అనుకొని, అంటే మనీష్ అంజలి ఎక్కడుందో తెలీదని చెప్పారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంది అని తీసుకురావడం కుదరదని చెప్పాడు. కానీ అంజలి ఇదే ఊళ్ళో ఇక్కడే ఉందన్నమాట అని చెప్పి గీత అనుకుంటూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా తన క్యాబిన్లో కూర్చొని అంజలి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే మనీష్కి ఫోన్ చేసి, మనీష్ ఒకసారి నా క్యాబిన్కి రా అని చెప్పగానే ఇక మనీష్ గీత దగ్గరికి వస్తాడు. చెప్పండి మేడం అని అనగానే, మనీష్ అంజలి విషయం ఎంతవరకు వచ్చింది, తన గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా అని అనగానే మనీష్ షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఏం చెప్పాలి, అత్తయ్యకి ఎన్ని అబద్ధాలని చెప్పాలి, అంజలి ఇదే ఊళ్ళో మా ఇంట్లోనే ఉంది అని ఆ నిజాన్ని అత్తయ్య ముందు దాచందని తెలిస్తే అత్తయ్య నన్ను క్షమిస్తుందా అని మనీష్ ఆలోచిస్తూ ఉంటే, ఏంటి మనీష్ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి, అంజలి విషయం ఎక్కడి వరకు వచ్చింది, తను ఎక్కడుందో ఏమైనా తెలిసిందా అని అనగానే, లేదు మేడం, నేను కూడా ఆ పనిలోనే ఉన్నాను, కానీ అంజలి ఎక్కడుందో అస్సలు తెలియడం లేదు అని అనగానే ఇక గీత, ఎలా తెలుస్తుంది, అంజలి ఇక్కడే ఉంది అని చెప్పగానే మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.
ఏంటి మేడం, ఏమంటున్నారు మీరు అని అనగానే, నువ్వు విన్నది నిజమే మనీష్. అంజలి ఇక్కడే ఇదే ఊళ్ళో ఈ పరిసరాల్లోనే ఉంది అని చెప్పగానే మనీష్ షాక్ అయిపోతాడు. అత్తయ్యకి అంజలి గురించి ఎలా తెలుసుంటుంది అని కంగారు పడుతూ, మీకెలా తెలుసు మేడం, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అని అడుగుతాడు. ఇక గీత, నా కళ్ళారా నేను ఈరోజు అంజలిని చూశాను అని చెప్పగానే మనీష్ షాక్ అయిపోతాడు. ఏంటి మేడం, మీరు అంజలిని చూసారా అని అనగానే, అవును నేను అంజలిని చూశాను అని అంటుంది. ఎక్కడ చూశారు మేడం అని మనీష్ అడగగానే, ఈరోజు ఉదయం గుళ్ళో చూశాను అని అంటుంది. అది విని మనీష్కి అర్థమైపోతుంది. అంటే ఈ అంజలి కుదురుగా ఉండకుండా గుళ్ళో వెంట తిరుగుతుందా అని మనీష్ అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే, అంజలి మీకు కనిపించినప్పుడు మీరు తనని తీసుకురావచ్చు కదా మేడం, అలా ఎలా వదిలేశారు అని అనగానే, నేను అలాగే అనుకున్నాను, కానీ జస్ట్లో మిస్ అయిపోయింది, ఉన్నట్టుండి మాయమైపోయింది అని అనగానే, ఇక మనీష్ టాపిక్ని డైవర్ట్ చేస్తూ, లేదు మేడం, మీరు అంజలిలో ఉన్న ఎవరినో చూసుంటారు, ఎవరినో చూసి అంజలి అనుకుంటున్నారు, నిజానికి అంజలి ఇక్కడ లేదు మేడం అని అనగానే, షటప్ మనీష్, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నా కళ్ళారా నేను చూశాను, ఇంకెవరైనా చెప్తే అబద్ధమేమో అనుకుందును, కానీ నా కళ్ళతో ఆ అంజలిని చూశాను. నన్ను ఇంతలా ఇరిటేట్ చేసి నన్ను ఇంతలా బాధ పెట్టిన ఆ అంజలి మొహం నాకు బాగా గుర్తుంది. అంజలి ఇక్కడే ఇదే ఊళ్ళో ఉంది. నీకు ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. అంజలిని పట్టుకొచ్చి మీడియా ముందు నిలబెట్టాలి, దట్స్ ఇట్ అని అనగానే మనీష్ షాక్ అయిపోతాడు. ఇక మనీష్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, అంజలిని తీసుకురాకపోతే అత్తయ్య నమ్మకం పోగొట్టుకుంటాను, అంజలిని గురించి అత్తయ్యకి చెప్తే తాతకిచ్చిన మాట పోగొట్టుకుంటాను, ఇప్పుడు ఏం చేయాలి, అసలు తాత ఎందుకు అంజలిని ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అని మనీష్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా మరో పక్క అంజలి అయితే ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. కిచెన్లో తాతగారి కోసం కాఫీ పెడుతూ ఉంటుంది. అప్పుడే రాకీ అయితే అంజలి కోసం వెతుకుతూ, ఎక్కడ నా బ్యూటీ ఎక్కడుంది అని చెప్పి అంజలి కోసమే వెతుకుతూ ఉంటాడు. అంజలి కిచెన్లో వంట చేస్తూ కనిపిస్తుంది. అంజలిని చూసి రాకీ అయితే అంజలి వైపే ఇక చెడు ఉద్దేశంగా చూస్తూ ఉంటాడు. అంజలిని తేరిపారా చూస్తూ, ఈ అందం నా సొంతం ఎప్పుడవుతుందో ఏంటో, ఇక నేను ఆగలేను అని రాకీ అయితే అంజలి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అంజలి రాకీని చూసుకోకుండానే వంట చేస్తూ ఉంటుంది. రాకీ అంజలి వెనకాలే వెళ్ళి అంజలి నడుం పైన చెయ్యి వేయాలి అని చూస్తూ ఉంటాడు. అప్పుడే రాజారాం అక్కడికి వచ్చి అంజలి అని గట్టిగా అరుస్తాడు. అది చూసి ఇక రాకీ అంజలి ఒక్కసారిగా తాతగారి వైపు చూస్తూ ఉంటాడు. రాకీ అక్కడికి రావడం చూసి అంజలి షాక్ అయిపోతుంది. మీరెప్పుడొచ్చారు అని అనగానే, అదే ఇప్పుడే వచ్చాను, కాఫీ ఏమైనా ఇస్తావేమోనని అని రాకీ అంటూ ఉంటే రాజారాంకి రాకీ దుర్బుద్ధి గురించి అర్థమైపోతుంది. ఇక వెంటనే, రాకీ నువ్వు కాఫీ కావాలి అంటే కిచెన్లోకి రావాల్సిన అవసరం ఏముంది, నువ్వు హాల్లోనే ఉండి అంజలిని కాఫీ ఇమ్మని చెప్పొచ్చు కదా, అయినా ఇంట్లో కాఫీలు ఇవ్వడానికి పని మనుషులు చాలామంది ఉన్నారు, అంజలిని కేవలం మీ నాన్నమ్మకి సేవలు చేయడానికి తన పనులు చూసుకోవడం కోసం మాత్రమే అంజలిని పనిలో పెట్టాను, అంతేకాని కాఫీలు టీలు ఇవ్వాలని కాదు అని అనగానే ఇక రాకీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక రాజారాం అంజలితో, అమ్మ అంజలి, నేను చెప్పాను కదమ్మా, నువ్వు మీ బామ్మగారి పనులు మాత్రమే చూసుకోవాలి, ఇలాంటివన్నీ నీకెందుకమ్మా, ఇంట్లో వంట వాళ్ళు ఉన్నారు కదా అని అనగానే
పర్వాలేదు తాతయ్య, బామ్మగారు నిద్రపోతున్నారు కదా, అందుకే మీకు కాఫీ తీసుకొద్దామని కిచెన్లోకి వచ్చాను అని అనగానే, చూడమ్మా, ఇంకెప్పుడు కూడా నువ్వు ఒంటరిగా ఎక్కడ ఉండొద్దు, నువ్వు బామ్మగారి పక్కనే ఉండాలి అని చెప్పగానే ఇక అంజలి అలాగే తాతయ్య అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అంజలి వెళ్ళిపోయిన తర్వాత రాకీ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. షట్, ఈ ముసలుడు మొత్తం పాడు చేశాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక రాజారాం రాకీ వైపు కోపంగా చూస్తూ, రేయ్, ఆ ఆడపిల్ల ఈ ఇంటిని నమ్మి ఈ ఇంట్లో రక్షణ దొరుకుతుంది అని ఇక్కడ ఉంది. తను నేను చెప్పానని మాత్రమే మన ఇంట్లో షెల్టర్ తీసుకుంది. అలాంటి ఆడపిల్లకి నీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగినా నేను ఊరుకోను, మనవడివని కూడా చూడను, షూట్ చేసేస్తాను. ఒక ఆడపిల్ల విలువ కంటే నాకు ఎక్కువ ఏది కాదు అని రాజారాం చెప్పేసరికి రాకీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. రాజారాం రాకీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాకీ మాత్రం ఈ ముసలుడు ఇలాగే అంటాడు, ఈ ముసలోడు బెదిరించాడు అని నేను నా బ్యూటీని వదులుకుంటానా? ఇంపాసిబుల్. ఎలాగైనా ఎంతకైనా తెగించి ఆ బ్యూటీని నా సొంతం చేసుకుంటాను అని రాకీ అయితే చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క గీత ఆఫీస్ మీటింగ్కి అటెండ్ అయ్యి కారులో బయలుదేరి వస్తూ ఉంటుంది. అలా వస్తూ దారిలోనే తన పుట్టిల్లు ఉండడంతో గీత ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మని నాన్నని చూడక చాలా రోజులవుతుంది. ఈ వర్క్, ఆఫీస్లో పని, ఇప్పుడున్న టెన్షన్స్ వల్ల చాలా రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎలాగో దారిలోనే కదా అమ్మ వాళ్ళ ఇల్లు, ఒక్కసారి వెళ్ళి అమ్మని నాన్నని చూసినట్టు ఉంటుంది అని గీత అనుకొని డ్రైవర్తో, డ్రైవర్ మా ఇంటికి పోనివ్వు అని అనగానే, అలాగే మేడం అని డ్రైవర్ అయితే గీత పుట్టింటికి తీసుకెళ్తాడు. గీత ఇక కార్ దిగగానే తన పుట్టిల్ని చూసి చాలా సంబరపడుతూ మురిసిపోతూ ఉంటుంది. చాలా రోజులైంది కదా, అందుకే ఇల్లు చాలా కొత్తగా కనిపిస్తుంది అని గీత అయితే అనుకుంటూ ఉంటుంది. గీత ఇంట్లో అడుగు పెట్టగానే ఇక అంజలి మనసులో ఏదో తెలియని సంకల్పం కలుగుతూ ఉంటుంది. అది గమనించిన అంజలి, ఇదేంటి ఈరోజు నా మనసు ఎందుకో చాలా సంతోషంగా ఉంది, ఏదో నేను అనుకున్నది, నేను కోరుకున్నది నాకు దగ్గరైనట్టుగా అనిపిస్తుంది. అసలు ఏమైంది, నా మనసులో ఈ అనుభూతి ఎందుకు కలుగుతుంది అని అంజలి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. గీత ఇంట్లోకి వచ్చి నేరుగా తన తల్లి దగ్గరికే వెళ్తుంది. అమ్మా అని ఇక తన తల్లి ఉండే గది దగ్గరికే వెళ్తుంది. ఇక బామ్మగారు కూడా గీతని చూసి చాలా సంబరపడుతూ ఉంటుంది. అమ్మ గీత అని అనగానే ఇక గీత కూడా అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బామ్మగారిని హగ్ చేసుకొని, అమ్మ ఎలా ఉన్నావమ్మా అని అనగానే, నేను బాగానే ఉన్నానమ్మా, అయినా ఇదేంటమ్మా ఒక్క ఫోన్ చేయకుండా చెప్ప పెట్టకుండా ఈ అమ్మని చూడాలనిపించిందా అని అనగానే ఇక గీత, అదేం కాదమ్మా, ఆఫీస్ వర్క్ మీద మీటింగ్కి వెళ్ళొస్తున్నాను, నిన్ను చూసి చాలా రోజులవుతుందమ్మా, అందుకే ఒకసారి నిన్ను నాన్నని చూసి కలిసి వెళ్దామని వచ్చాను అని చెప్పగానే ఇక బామ్మగారైతే, అంటే ఈ అమ్మ మీద ప్రేమతో రాలేదన్నమాట, దారిలోనే ఇల్లు ఉంది కదా అని పలకరించడానికి వచ్చావా అని అనగానే, అదేం కాదమ్మా, ఎలాగైనా ఒకరోజు వీలు చూసుకునే రావాలి అనుకున్నాను, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కదమ్మా, మళ్ళీ వీలు చూసుకొని తొందరలోనే ఇక్కడికి వచ్చి 2 రోజులు ఉండిపోతాను అని గీత బామ్మగారు ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక గీత అన్నట్టు నాన్నెక్కడమ్మా అని అడగగానే, ఏదో పనుందని బయటికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తూ ఉంటాడు అని బామ్మగారు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే గీత బామ్మగారిని చూసి, అమ్మ నువ్వు ఇంతకు ముందు కంటే చాలా హుషారుగా కనిపిస్తున్నావు, నీ గది కూడా చాలా శుభ్రంగా
పాజిటివ్గా కనిపిస్తుంది. ఏంటమ్మా ఈ విచిత్రం అని అనగానే ఇక బామ్మ అదంతా కూడా మన ఇంటికి కొత్తగా వచ్చిన అమ్మాయి వల్లేనమ్మా అని అనగానే గీత షాక్ అయిపోతుంది. కొత్తగా వచ్చిన అమ్మాయ ఎవరమ్మా అని అడగగానే ఏ తల్లి కన్న బిడ్డో అమ్మా ఈ ఇంటికి చేరింది. నన్ను తన కన్న తల్లిలాగా ఒక అమ్మమ్మలాగా చాలా ప్రేమగా ఆప్యాయంగా అభిమానంగా చూసుకుంటుంది. సొంత వాళ్ళు కూడా చెయ్యని విధంగా విసుక్కోకుండా నాకు సేవలు చేస్తుంది. నిజంగా నాకొక మనవరాలు ఉంటే నన్ను అలాగే చూసుకుంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుందమ్మా అని చెప్పగానే గీత అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు ఆ అమ్మాయి గురించి ఇంతలా చెప్తున్నావంటే నిజంగా ఆ అమ్మాయి ఎంత మంచిదో నీ మాటల్లోనే అర్థమవుతుందమ్మా అని అనగానే అవునమ్మా ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక ఆడపిల్లలో ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు ఉన్నాయి. ఉదయాన్నే లేస్తుంది, ఇంటి ఆడపిల్లలాగే ఇంట్లో పూజ చేస్తుంది, అందరికీ ఏం కావాలన్నా చూసుకుంటుంది అని చెప్తూ ఉంటే గీత సంతోషపడుతూ ఉంటుంది. నిజంగా ఒక అమ్మాయిలో ఇన్ని రకాల లక్షణాలు ఉంటాయా అమ్మ అని అనగానే మన ఇంటికి వచ్చిన అమ్మాయిలో ఖచ్చితంగా అన్నీ ఉన్నాయమ్మా అని చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంతలా చెప్తుంటే ఒక్కసారి ఆ అమ్మాయిని చూడాలనుందమ్మా, ఎక్కడ తను అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అంజలి బామ్మగారు మీకోసం కాఫీ తీసుకొచ్చాను అని అక్కడికి వస్తుంది. అక్కడ అంజలి ఉండడం చూసి గీత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బామ్మగారు అంజలిని చూపిస్తూ చెప్పాను కదమ్మా నన్ను ఒక అమ్మాయి కంటికి రెప్పలా చూసుకుంటుందని, అది ఈ అమ్మాయే, పేరు అంజలి అని చెప్పగానే ఇక గీత అయితే అంజలిని కోపంగా చూస్తూ ఉంటుంది. అంజలి కూడా గీతని చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి గీతాంజలి మేడం ఇక్కడికి వచ్చింది, నన్ను ఇక్కడ చూసింది అంటే ఎంత గొడవ చేస్తుందో ఏంటో అని ఇక అంజలి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక బామ్మగారు అంజలి గురించి గొప్పగా చెప్తూ ఉంటే అమ్మా ఇక చాలమ్మా, ఈవిడ గారి గురించి నువ్వు పొగిడిన పొగడ్తలు, నువ్వు చెప్పిన గొప్పలు చాలు అని అనగానే ఇక అంజలి బామ్మగారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, అంజలి చాలా మంచి అమ్మాయి అమ్మా అని అంటూ ఉంటే అవునమ్మా ఇంత మంచి అమ్మాయి కాబట్టే నాకు ఇంత నష్టం ఇంత అవమానం జరిగేలా చేసింది ఈ అంజలి అని అనగానే బామ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక గీత అంజలి దగ్గరికి కోపంగా వచ్చి ఎంత ధైర్యమే నీకు, నాకు ఇంత నష్టం చేశావు, సొసైటీలో నన్ను ఎంతో బ్యాడ్ చేశావు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ని ఆగిపోయేలా చేశావు, నా ప్రాజెక్టులన్నిటికీ కూడా పర్మిషన్ క్యాన్సిల్ అయ్యేలా చేసి నా పరువు తీసి మళ్ళీ నా పుట్టింట్లోనే దర్జాగా తిరుగుతున్నావా, ఎంత ధైర్యమే నీకు అని గీత అంటూ ఉంటే ఈ అంజలి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ అంజలి మేడం నేను ఇక్కడ శాశ్వతంగా ఉండను మేడం, నాకు తాతగారు మాటిచ్చారు, తాతగారు నాకు కావలసిన విషయం చెప్పగానే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను మేడం, దయచేసి నన్ను ఇక్కడ నుండి పంపించొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటే ఏంటే నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడే ఉంటావు, నాకు ఇంత నష్టం కలిగించిన నిన్ను ఈ ఇంట్లో ఎలా ఉంచుతాననుకున్నావు, నిన్ను చూస్తేనే నీ మాట వింటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది, నువ్వు ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, పద మీడియా ముందుకు వెళ్ళి జరిగిందంతా చెప్పాలి, మీడియా ముందే నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్తూ కానీ పదవే అని గీత అయితే అంజలిని లాక్కెళ్తూ ఉంటుంది. గీత అంజలిని లాక్కెళ్తూ ఉంటే అప్పుడే రాజారాం వాళ్ళకి ఎదురుగా వస్తాడు. ఇక రాజారాం గీత అంజలిని మెడ పట్టుకుని గెంటేస్తూ ఉంటే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కోపంగా గీత అని అరవగానే ఇక గీత అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజారాం గీత దగ్గరికి వచ్చి గీత
ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే, కనిపించట్లేదా నాన్న, మీ కూతురు ఇంత అవమానపడ్డానికి, మీ కూతురు పరువు పోవడానికి కారణం ఈ అంజలి. దీన్ని తెచ్చి మీరు ఇంట్లో ఎలా పెట్టుకుంటారు? దీని సంగతి చెప్తాను. ఈరోజు మీడియా ముందు దీన్ని నిలబెట్టి జరిగిందేంటో దీని నోటితోనే చెప్పిస్తాను. మీడియా ముందు నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. మీరు తప్పుకోండి నాన్న అని గీత అయితే అంజలిని లాక్కెళ్తూ ఉంటుంది. ఇక రాజారాం, గీత, అంజలి ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటుంది అని చెప్పగానే ఇక గీతకి చాలా కోపం వస్తుంది. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు నాకంటే ఇదే ఎక్కువైపోయిందా అని అనగానే, గీత చెప్పేది అర్థం చేసుకో, అంజలిని నీతో పంపించను అని అంటాడు. ఇక గీత, అర్థమైంది నాన్న, దీనివల్ల నేను ఎంత అవమానపడ్డానో ఎంత బాధపడ్డానో తెలిసి కూడా మీరు దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అంటే, నాకు చెప్పకుండా ఉన్నారు అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది మీకు నాకంటే ఇదే ఎక్కువైపోయిందని. ఇది ఓ దిక్కు మొక్కు లేని అనాథ, ఎవరికి పుట్టిందో ఎలా పుట్టిందో తెలియని జాతి తనది. అలాంటి దానికోసం నన్నే కాదనుకుంటున్నావా అని అంజలి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే రాజారాంకి చాలా కోపం వస్తుంది. ఇక కోపంగా గీత చెంప పగలగొడతాడు. అది చూసి గీత, అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంకొకసారి అంజలి గురించి నోటికొచ్చినట్లు తప్పుగా మాట్లాడితే కూతురు అని కూడా చూడను, ప్రాణాలు తీసేస్తాను. ఇప్పుడు చెప్తున్నాను విను, నాకు నీకంటే కూడా అంజలియే ఎక్కువ. తను ఎక్కడికి రాదు, తనకి నేను తోడుగా ఉంటాను అని రాజారాం గీతాకి వార్నింగ్ ఇస్తూ ఉంటే గీత, అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.